హరికథాచార్య ఆర్యవేశ రత్న తెలనాకుల వెంకటేశ్వర గుప్త భాగవతుల 113వ జయంతి మహోత్సవాలు ఆదివారం తెనాలిలో ఘనంగా నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన బ్రోచర్లను నిర్వాహకులు ఆవిష్కరించారు. స్థానిక మారిస్పేటలో శనివారం సాయంత్రం నిర్వహించిన మీడియా సమావేశంలో హరికథ మరియు బుర్రకథ కళాకారుల సంక్షేమం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించనున్న తెలనాకుల వెంకటేశ్వర గుప్త భాగవతుల 113వ జయంతి మహోత్సవాల వివరాలను నిర్వాహకులు తెలియజేశారు. ప్రముఖ న్యాయవాది జనసేన నాయకులు నన్నపనేని రాంబాబు మాట్లాడుతూ మారిస్పేటలోని శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళేశ్వర స్వామివారి దేవస్థాన కళ్యాణ మండపంలో తెలనాకుల వెంకటేశ్వర గుప్త భాగవతార్ జయంతోత్సవం ఆదివారం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి సంవత్సరం గుప్త ప్రశిష్య బృందం ఆధ్వర్యంలో జయంతి ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని, ఈ సంవత్సరం 113వ జయంతి మహోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు హరికథ గానం చేయటం జరుగుతుందని చెప్పారు. అదేవిధంగా సాయంత్రం నిర్వహించే సభలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ విశిష్ట అతిథిగా హాజరవడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. వారి చేతుల మీదుగా తెలనాకుల వెంకటేశ్వర గుప్త లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును ప్రముఖ హరికథ భాగవతార్ బుర్ర పద్మనాభ శర్మకు బహుకరించడం జరుగుతుందని ఆయన చెప్పారు. అనంతరం శిష్య బృందం మాట్లాడుతూ హరికథ గానంలో ఖండాంతర ఖ్యాతిని ఆర్జించిన భాగవతారులు ఎంతోమంది జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం జరుగుతుందని, ప్రశిష్య బృందం ఆధ్వర్యంలో నిర్వహించే జయంతి ఉత్సవాలకు తెనాలి పరిసర ప్రాంత ప్రజలు కళాభిమానులు హాజరై జయప్రదం చేయవలసిందిగా కోరారు. కార్యక్రమంలో బెజ్జంకి నాగమణి, వేములవాడ సత్యవతి, సిహెచ్ శివ పార్వతి, సిహెచ్ ఆంజనేయరాజు, కె విజయ్, సిహెచ్ శ్రీదేవి పాల్గొన్నారు. కీర్తిశేషులు విద్యాదానకర్ణ, కులపతి, యక్షగాన కళానిధి శ్రీ తెలనాకుల వెంకటేశ్వర గుప్త భాగవతారి గారి 113వ జయంతి రేపు అనగా ఆదివారం ఉదయం 8 గంటల నుంచి శ్రీ బాల త్రిపుర సుందరి సమేత చంద్రమౌళేశ్వర స్వామి సమేత శివాలయం టెంపుల్లో ఉన్నటువంటి కళ్యాణ మండపంలో ఆయన 113వ జయంతి కార్యక్రమం వారి శిష్య బృందం చేత అత్యంత ఘనంగా జరగబడుతున్నది. హరికథ మరియు బుర్రకథ కళాకారుల సంక్షేమం తరపున వారి ప్రశిష్యులు కలిపి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఈ కార్యక్రమం ప్రత్యేకతలు ఏమిటంటే, రేపు ఉదయం 8 గంటలకు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం రేపు సాయంత్రం 8 గంటలకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు శ్రీ తెలనాకుల వెంకటేశ్వర గుప్త లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుని ప్రముఖ హరికథకులు శ్రీ బుర్రా పద్మనాభ శర్మ భాగవతార్ గారికి వారు ప్రదానం చేయడంతో ఈ సభ ముగుస్తుంది. దీనికి ముందు ఉదయం 8 గంటల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లోని రాష్ట్రేతర ప్రాంతాలలో హరికథలు వినిపించి ఖండాంతర ప్రచారం కలిగినటువంటి హరికథ బుర్రకథ కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జనరంజకంగా ఏర్పాటు చేయబోతున్నారు. 22వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు కూడా మా గురుదేవులైనటువంటి తెనాలి పట్టణ వాస్తవ్యులు విద్యాదానకర్ణ బిరుదాంకితులు శ్రీ తెలనాకుల వెంకటేశ్వర గుప్త భాగవతుల యొక్క జయంతి మహోత్సవాలు మా శిష్యగణమంతా కలిసి మేము చక్కగా జరుపుకుంటూ ఉన్నాము. కనుక దయచేసి, ఎందుకంటే ఎందరికో మరి విద్యాభిక్ష పెట్టినటువంటి ఆ గురుమూర్తిని మేమందరం కూడా స్మరించుకోవాలనే ఉద్దేశంతో ఎక్కడెక్కడి నుంచి కూడా అందరూ కూడా వస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా మరి ఉదయం నుంచి సాయంత్రం వరకు మరి గంటకొక కథగా హరికథలు ఏర్పాటు చేశాం కాబట్టి మరి ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉన్నారు. దయచేసి అందరూ కూడా విచ్చేసి మా యొక్క కార్యక్రమాన్ని తెలనాకుల వెంకటేశ్వర గుప్త భాగవతులు విద్యాదానకర్ణ యక్షగాన కళానిధి కులపతి హరికథ ఆచార్య ఆర్యవైశ్య రత్న మా గురుదేవులు వారి జయంతి మహోత్సవాలు రేపు 22వ తారీఖున ఆదివారం కళ్యాణ మండపంలో కార్యక్రమాలు నిర్వహించబోతున్నాం. అలాగే శ్రీమతి మామిడి సరస్వతి భాగవతారిణి గారి సంస్మరణ కూడా ఆ కార్యక్రమం కూడా జరుగుతుంది. కాబట్టి 50 మంది ఈ కార్యక్రమాన్ని